అందరికీ నమస్కారం. ఇవాళ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు వెల్లండ దగ్గర పోలీసులు అరెస్ట్ చేసిందని చెప్పి నానా యాగి చేశారు. దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారే మమ్మల్ని అరెస్ట్ చేయించారు అని ఒక తప్పుడు ఆరోపణ చేయడం జరిగింది. గువ్వల బాలరాజు గారు చేసిన ఆరోపణలు ఏ ఒక్కటి కూడా నిజం లేదు. వాస్తవంగా జరిగిన విషయం ఏమిటంటే, గువ్వల బాలరాజు అనే వ్యక్తి గతంలో అచ్చంపేటకు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ముఖ్యంగా ఇబ్బంది పెట్టింది బీఆర్ఎస్, ఒకప్పటి బీఆర్ఎస్ నాయకులను, బీఆర్ఎస్ కార్యకర్తలను రూములు వేసి కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. రెండవది, సామాన్య ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ తప్పుడు కేసులు పెడుతూ నమస్తే పెట్టకపోతే కూడా కొట్టిన సందర్భాలు కోకొల్లలు. మూడవది, ఒక ఎమ్మెల్యేని కొట్టిండు, ఒక వికలాంగుని కొట్టిండు, ఒక ఫారెస్ట్ అధికారిని కొట్టిండు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిఐను దుర్భాషలాడిండు. ఒక్కటేమిటి, కొన్ని వందల మందిని మ్యాన్ హ్యాండిలింగ్ చేసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఎమ్మెల్యే భారతదేశంలో ఎవరన్నా ఉన్నారా అంటే అది కేవలం గువ్వల బాలరాజే. రౌడీయిజం చేస్తూ, గూండాయిజం చేస్తూ, అక్రమ సంపాదనకు అలవాటు పడి ల్యాండు, షాండు, వైను, మైను వీటి ద్వారా ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని అక్రమంగా ఎంత సంపాదించాలో అంత సంపాదించింది. పైపెచ్చు ఆ సంపాదనలు సరిపోలేనట్టుగా ఫారెస్ట్లో, నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్న పాత గుళ్ళన్నీ తవ్విండు. దీనికి నిదర్శనం వాళ్ళ తన ఎమ్మడున్నటువంటి కొంతమంది ఆ టీములు, ఒక 3-4 టీములు ఉన్నాయి. ఆ 3-4 టీములలో 2 టీములు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు జైలు కూడా పోయి రావడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలా కావాలన్న దానికి నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. మొన్నటికి మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పడం జరిగింది. మనము ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టొద్దు, ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు మన మీద ఉన్నటువంటి నమ్మకం శాంతియుతంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కొనసాగిస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాబట్టి మనం అందరం కూడా సమయంలో పాటించాల్సిన అవసరం ఉంది. గతంలో మనం రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మనం ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టొద్దనే మాట మా గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పడం జరిగింది. నేను వెంటనే 2 సార్లు స్టేట్మెంట్ ఇచ్చాను. రిజల్ట్ వచ్చిన అర్ధ గంటలోనే నేను స్టేట్మెంట్ నా కన్నులు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఎవరి మనోభావాలను దెబ్బతీయొద్దు, అందరు కూడా మన మనసులే, ఓటింగ్ వరకే మనం పార్టీలకు సంబంధించిన వాళ్ళం, ఓట్లు అయిపోయినాయి, రిజల్ట్ వచ్చింది, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దని నేను పిలుపునిచ్చాను. అంతెందుకు, ఆ రోజు నిజంగానే మేము మా కార్యకర్తలు గువ్వల బాలరాజుని ఏమైనా చేయాలని అనుకుంటే అదే రోజు అవకాశం ఉండే. నేనే పోలీస్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి ఆయనను క్షేమంగా ఇంటికాడ దింపిరమ్మని చెప్పిన వ్యక్తిని నేను. గువ్వల బాలరాజు అనే వ్యక్తి అంత రౌడీయిజం, గూండాయిజం, అన్ని అరాచకాలు చేస్తే కూడా మనం వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతోటి ఆ రోజు సేఫ్టీగా హైదరాబాద్ పంపించడం జరిగింది. మరి నేను ఇంకో క్వశ్చన్ వేస్తున్నా గువ్వల బాలరాజు. రిజల్ట్ రాకముందే క్యాంప్ ఆఫీసులో ఉన్న ఫర్నిచరు ఏమేమి ఉన్నవన్నీ కూడా దొంగలు ఎత్తుకపోయినట్టు ఎందుకు ఎత్తుకపోయారు? దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోజు వరకు నేను కేసు పెట్టలే. ఎందుకు? నిజాలు తెలవాలి. మరి కేసు పెట్టాలంటే కేసు పెట్టగలుగుతాం. గవర్నమెంట్ బిల్డింగ్ లో ఉన్నప్పుడు అది నీవైనా గవర్నమెంట్ అయినా నువ్వు ఒకటి నేను ఓడిపోయినాను,
50,000 మెజార్టీతో నేను ఓడిపోయాను, నేను ఇక్కడ ఖాళీ చేస్తున్నాను అని చెప్పి అక్కడ సంబంధిత R&Bకి చెప్పి ఒక అప్లికేషన్ పెట్టుకోండి, దర్జాగా తీసుకుపోవచ్చు కదా. సగం రిజల్ట్ అనేది తీసుకొని ఎందుకు పోయినావు? నీ పక్కన ఉన్నటువంటి నీ చెంచగాళ్ళందరూ వచ్చి 8 బండ్లు తీసుకొని వచ్చి ఆధారబాధలుగా అన్ని వైర్లను పీకేసి డోర్లను పలుగొట్టి గ్లాసులను పలుగొట్టి ఒక దొంగలు తీసుకుపోయినట్టు తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అయినా మేము ఓపిక పట్టాం. సరే ఓడిపోయి ఉన్నావు, అది కూడా మామూలు ఓడిపోలే, 50,000 మెజార్టీ ఓడిపోయినావు, అయినప్పుడు కూడా మేము ఓపిక పట్టాం. ఇవాళ పోలీసులు ఎందుకు నిన్ను అటగించిండ్రు? నీ క్షేమం కోసం. నీకు అర్థమైతే లేదు. నీ క్షేమం కోసం పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు నువ్వు పోలీసులను అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అప్రిషియేట్ చేయాలి? ప్రజలు నీ మీద కోపంగా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు కోపంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీద కోపంగా లేవు. మేము ఎక్కువ ఇబ్బంది ఎవరిని పెట్టావు? నువ్వు మీ పార్టీ వాళ్ళనే. 307 కేసు బుక్ చెప్తే నువ్వు చెప్పమంటే నేను పేర్లతో సహా చెప్తా. రౌడీ చీటర్ కేసులు బుక్ చేయించినావు, రేప్ కేసులు పెట్టించినావు, 307 కేసులు పెట్టించినావు, నీవే 4 మీద SC ST కేసులు పెట్టినావు. నీకు పేపర్ మీద చూపించమంటే చూపిస్తా, విత్ ఎవిడెన్స్ తో చూపించమంటే చూపిస్తా. కాబట్టి ప్రజలందరూ ఇవాళ నీ మీద కోపంగా ఉన్నారు. ఎవరు కాదు, ప్రజలు కోపంగా ఉన్నారు. ప్రజలు ఎవరి మీద కోపంగా ఉంటారు? జనరల్ గా ఒక సైకో, ఒక ఉన్మాది, ఇవాళ ఒక పిచ్చి మనిషి పిచ్చి కుక్క మనిషి గరిచింది అనుకో, ఆ మనిషికి పిచ్చి లేచినాక ఎవరిని పడితే వాడిని కరుస్తాడు. కరిచేటప్పుడు వాళ్ళ ప్రొటెక్షన్ కోసం రాళ్ళు తీసుకొని కోర్టు లేకుండా అచ్చంపేట కూడా దాటలేడు. నేను తలుచుకుంటే వంచుకుని తమరుగా ఓలేడు, నా పర్మిషన్ అవుతారు అని నీ ఒక పనికిరాని కూతలు కూర్చున్నావు. నేను అట్లా ఎప్పుడైనా కూర్చున్నా? నేను ఎప్పుడైనా అట్లా ఏమైనా మాట్లాడినా? అంటే అహంకారం, ఆంభావం. నువ్వు మాట్లాడిన మాటలు గుర్తొస్తలేవు ఇప్పుడు? అచ్చంపేట ప్రాంత ప్రజలు నీకు మంచి తీర్పు ఇవ్వాలనుకున్నారు, తీర్పు ఇచ్చిండ్రు. నువ్వు రియలైజ్ కావాలని అనుకుంటున్నారు. నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు మంచిగా అయినాడు వాళ్ళే తీసుకొస్తాను నిన్ను. అప్పటి వరకు ఓపిక పట్టు, అప్పటి వరకు ఏమైనా బిజినెస్ చేసుకో, అప్పటి వరకు ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకో. అక్రమంగా గుంజుకున్న భూములన్నీ ఉన్నాయి కదా, అవి మాత్రం రానియం. మీ అక్రమ భూ కబ్జాలు అన్ని కూడా గవర్నమెంట్ పరం చేస్తాం. అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటాం. ధరణి పోర్టల్ రద్దు చేస్తున్నాం. రద్దు చేసిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఎవరెవరు ఆక్యుపై చేసుకున్నారో, నాట్ ఓన్లీ నచ్చంపేట్, ఎంటైర్ స్టేట్ లో మా ముఖ్యమంత్రి గారు మొన్ననే సభలో చెప్పడం జరిగింది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ ఏదైతే భూములకు పేదలకు పంచిన భూములన్నీ కూడా తిరిగి తీసుకుంటాము అని మేము ఎన్నికల ప్రచారంలో చెప్పినాం. మొన్న మా పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అవి తీసుకుంటాం, నువ్వు ఆక్యుపై చేసిన వాటిని తీసుకుంటావు, ఇబ్బంది ఏమి లేదు. ఇదే విధంగా ఎక్కడెక్కడైతే ఇవన్నీ తప్పుడు చేసినా అవన్నీ కూడా ఎంక్వైరీ చేపిస్తాం. నీ CDF ACDF అంటాం, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ 2014 నుంచి 2018 వరకు ఎక్కడెక్కడ ఏమేం చేసినామో దాని లెక్కలు తీస్తాం బిడ్డ. నీ CDF ఫండ్ లెక్కలు తీస్తాం, నీ భూములు ఎక్కడెక్కడ ఆక్యుపై చేసుకుని అవన్నీ లెక్కలు తీస్తాం. ఒట్టిగే వదిలిపెట్టాం. ఎక్కడెక్కడ ఏమేం చేసినాం అవన్నీ కూడా మిత్తితో సహా కక్కిస్తాం. ఇది యాజ్ పర్ నామ్స్ ప్రకారంగానే, యాజ్ పర్ రూల్స్ ప్రకారంగానే చేస్తాం. ఇవి నీవు తప్పులు చేసి అలా మమ్మల్ని తప్పులు చేసినావంటే ఎవరు కూడా నమ్మరు. కాబట్టి నేను గువ్వల బాలరాజుకు ఇంకోటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక ఆయన వ్యక్తిత్వం రాను, ఆయన విలువద్దు, ఈయన రావద్దు, ఇవన్నీ నా డిసిషన్ లేవు. నేను గతంలో ఒకసారి ఎమ్మెల్యే చేసిన వ్యక్తిని, ఏ రకంగా పరిపాలన చేసినా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ నా మీద నువ్వు తప్పుడు ప్రచారం చేస్తే ఎవరు నమ్మరు. అన్నిటికి మించి పెద్ద రేవంత్ రెడ్డి గారి వాస్తవంగా ఆయనకి సంబంధం లేదు. ఇది ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం? ఈయన పోలీసులు అరెస్ట్ చేస్తే ఈయన సేఫ్టీ కోసం చేసిండ్రు. గోలబాలరాజు మంచి కోసమే ఇలా అరెస్ట్ చేసిండ్రు. దాన్ని ఘోరంతలు కొన్నసరికి చేసి చిత్రీకరణ చేస్తే రాష్ట్రంలో ఎవరు నమ్మరు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించాలి. కోరుతూ చివరిగా బాలరాజు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక మాజీ ఎమ్మెల్యేగా నీ బాధ్యత, నువ్వు ఎక్కడ కన్స్ట్రక్టివ్గా ఉండేటువంటి సలహాలు
అదేవిధంగా సహకరించు, మేమే వద్దన్నాం.